హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వ్యవసాయ శాఖ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మనకి ట్రైనింగ్లో వచ్చేసి మనకి 33,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మనకి 60,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనకి తెలుగు చదవడం, మాట్లాడడం, రాయడం అయితే కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలి. మన లోకల్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా వచ్చినట్లయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏపీ, తెలంగాణ, మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కంటే సిమ్లో ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే వ్యవసాయ శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే మనకి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మనకి ఒక జాబ్స్కి రిక్రూట్మెంట్ చేసుకోవాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 year అయితే మనకి ట్రైనింగ్ అయితే ఉంటుందండి. 1 year ట్రైనింగ్లో కూడా మనకి స్టిఫెండ్ అయితే పే చేస్తారు. ఎంత పే చేస్తారు అంటే యాజ్ పర్ రూల్స్ ప్రకారం మనకి 33,300 పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ట్రైనింగ్లో పే చేస్తారండి. ఓకేనా. మనకి ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మనకి ఎంత పే చేస్తారు అంటే 37,000 పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 60,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు మంత్లీ చేరగానే. ఓకేనా. అలాగే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. మీరు ఏ స్టేట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ స్టేట్కి సంబంధించి ఈ యొక్క రీజనల్ లాంగ్వేజ్ వచ్చినట్లయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే మనకి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ మనకి మినిమం 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు March 1, 2025 నాటికి. ఓకేనా. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. SC ST వాళ్ళకి వచ్చేసి 5 years, OBC వాళ్ళకి వచ్చేసి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి BSc అగ్రికల్చర్ ఫుల్ టైం రెగ్యులర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. BSc అగ్రికల్చర్ ఎవరైతే చేసింటారో ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. జనరల్ OBC వాళ్ళకైతే 60% అయితే మార్క్స్ అయితే తెచ్చుకొని ఉండాలి. లేదు SC ST క్యాండిడేట్స్ అయితే 55% తెచ్చుకున్నట్లయితే మనం ఈ యొక్క BSc అగ్రికల్చర్లో ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అది కూడా ఈ యొక్క BSc అగ్రికల్చర్ 2022లో చేసి ఉండాలి. దాని తర్వాత ఎవరు చేసిన 2022 తర్వాత ఎక్కడ ఇచ్చారు చూడండి, 2022 తర్వాత ఎవరు డిగ్రీ కంప్లీట్ అయితే అయి ఉండాలి, పాస్ అయితే అయి ఉండాలన్నమాట. కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. 2022 నుంచి తర్వాత ఎవరైతే ఈ యొక్క డిగ్రీ అగ్రికల్చర్ BSc డిగ్రీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి సర్వీస్ బాండ్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు కనుక జనరల్ OBC వాళ్ళైతే 80,000కి సంబంధించి మనము ఇక 3 years వర్క్ చేస్తాము ఒక సంస్థలో అని చెప్పి మనము అగ్రిమెంట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు కనుక SC ST కేటగిరీ వాళ్ళైతే 20,000 అయితే మనము ఒక అగ్రిమెంట్ బాండ్ మీద సంతకం చేయవలసి అయితే ఉంటుంది అనమాట. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఏం లేదండి, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ తీసేసి మనకి ఒక షార్ట్ లిస్ట్ చేసేసి మనకు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకే ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. దాంట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా బేస్ చేసేసుకొని మనకి ఈ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూ, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి మనము March 15 లోపల అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. March 15 లోపల అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకండి, చాలా తక్కువ టైం అయితే ఉంది, అప్లై అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై ఆన్లైన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే వెంటనే అందుతుంది కాబట్టి అందులో అయితే జాయిన్ అవ్వండి. ఎక్కువ వాట్సాప్ యూజ్ చేస్తుంటారు కాబట్టి వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి, మీకు బెనిఫిట్కి అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఓకేనా. మరీ చెప్తున్నా అనుకోకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.